తమ దైనందిన జీవితంలో ఎదురవుతున్నటువంటి అనేక సమస్యల పరిష్కారానికై వివిధ మార్గాలను చూస్తూ ఉంటారు. అవి వ్యక్తిగత సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, మానసిక సమస్యలు కావచ్చు. సమస్య ఏదైనా పరిష్కారము తప్పనిసరిగా ఉంటుంది అనేది మనకి జీవన నైపుణ్యాల ద్వారా మనము నేర్చుకోవచ్చు. నిజమే, మీరు వింటున్నది నిజమే. సమస్య ఏదైనా సమస్య పరిష్కారము జీవన నైపుణ్యాల ద్వారా పెంపొందించుకోవచ్చు. ప్రతి పాఠశాల విద్యార్థులు, సమాజ సభ్యులలో జీవన నైపుణ్యాలను పెంపొందించి వారి దైనందిన జీవితాన్ని సజావుగా కొనసాగించడానికి మనోధైర్యాన్ని అందించేటువంటి నైపుణ్యాలే ఈ జీవన నైపుణ్యాలు. ఈ జీవన నైపుణ్యాల పట్ల అవగాహన కలిగించటానికి కోర్సుగా రూపొందించి మీ ముందుకు వీడియోస్ అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఉపాధ్యాయుడు, తల్లిదండ్రులు, సమాజ సభ్యులు, విద్యార్థులు ఈ వీడియోలని వీక్షించి వారిలో జీవన నైపుణ్యాలను పెంపొందించుకొని దైనందిన జీవితంలో ఎదురవుతున్నటువంటి అనేక సమస్యల పరిష్కారానికి మార్గాన్ని కనుగొని సజావుగా, సంతోషంగా తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆశించిన లక్ష్యాల వైపు ముందడుగు వేసే విధంగా దోహదపడతాయి. నేను డాక్టర్ ముత్తు వేముల, ప్రొఫెసర్ అసిస్టెంట్, విద్యా విభాగం, మిజోరం విశ్వవిద్యాలయం. ఈ కార్యక్రమంలో జీవన నైపుణ్యం యొక్క ప్రాముఖ్యత గురించి చూద్దాము. అనంతరము ఒక్కొక్క నైపుణ్యం అనగా WHO సూచించినటువంటి 10 నైపుణ్యాలను ఒక్కొక్క వీడియోగా మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ఆ వీడియో ద్వారా మీరు జీవన నైపుణ్యాలు అంటే ఏమిటి, ఆ జీవన నైపుణ్యాలను ఎలా అవగాహన చేసుకోవాలి, ఆ నైపుణ్యాలను దైనందిన జీవితంలో ఎదురవుతున్నటువంటి సమస్యల పరిష్కారానికి ఎలా మార్గాన్ని కనుగొవాలో మీరు వీడియో ద్వారా నేర్చుకోబోతున్నారు. పరిచయంగా మనం చూస్తే 21వ శతాబ్దం విద్యా లక్ష్యం ప్రతి ఒక్క విద్యార్థులు సహజ సామర్థ్యాల ఆధారంగా వారిలో సామర్థ్యాలను, నైపుణ్యాలను ఇవ్వబడిన పాఠ్య ప్రణాళిక, సహపాఠ్య ప్రణాళిక ఆధారంగా తగిన సమయంలోనే పెంపొందించాలి. ప్రస్తుత ప్రపంచంలో ప్రపంచీకరణ వలన జ్ఞాన విస్ఫోటన యుగంలో నివసిస్తున్నాం. ప్రతిదీ సాధించి తెలుసుకోవడం, అనుకున్నది సాధించి తీరాలనే బలమైన కోరిక కలిగి జ్ఞానాన్ని సముపార్జించటం అనేది నేటి మానవుని వైఖరిగా చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితులలో భవిష్యత్తు విద్యార్థి కేవలం పాఠ్యపుస్తక జ్ఞానానికే కాక జ్ఞాన రంగాల పట్ల మరియు సమైక్య నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉన్నది. ఎందుకంటే నేడు ప్రపంచము వైజ్ఞానిక రంగంలో ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతూ ఉన్నది. అభివృద్ధి చెందుతున్న సమాజంలో మనిషి కూడా నిత్యము తనను తాను నూతన పరుచుకుంటూ ఈ యొక్క ప్రయాణాన్ని కొనసాగించాలి. ఆ క్రమంలో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ సమస్యల పరిష్కారానికై ఈ యొక్క జీవన నైపుణ్యాలు మీకు ఎంతగానో దోహదపడతాయి.